నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను కన్న తల్లులే చంపుతున్నారు. తాజాగా గాజుల రామారం ఘటన మరొక ముందే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో మరో ఘటన సంచలనం సృష్టిస్తుంది. మనం చూస్తున్న ప్రస్తుతం మనం బాచుపల్లి ప్రగతి నగర్లో ఉన్నటువంటి హరిత ఆర్కేడ్. కృష్ణపావని సాంబశివరావు దంపతులకు ఒక పాప జస్విక. మొన్న రాత్రి 18వ రోజు ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే అపార్ట్మెంట్లోని 102లో వారు నివాసం ఉండేవారు. కూల్ డ్రింక్లో ఎలుకల మందు విషం కలిపి పాపకి ఇచ్చిన అనంతరం తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది తల్లి. ఇదే అపార్ట్మెంట్లో మనం చూడొచ్చు. వారు 18వ తేదీన రాత్రి భర్తకు విషయం చెప్పగా భర్త వెంటనే 19వ తేదీ తెల్లజామున ఇదే అపార్ట్మెంట్లోని సెల్లార్లో ఉన్నటువంటి తన టూ వీలర్ పైన తనని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మళ్ళీ వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఉన్న అనంతరం కూడా లోపలికి వెళ్ళిపోయారు. మరి ఆసుపత్రికి తీసుకెళ్లే అనంతరం కూడా పాప 4 ఏళ్ల చిన్నారి జస్విక మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. తల్లి కృష్ణపావని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సో ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఆ సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతూ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ చిన్నారి పాప తమ పిల్లలతో పాటు కూడా ఆడుకున్న సంఘటనలు కూడా వారు గుర్తు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఎట్లా ఉండేవారు? వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు సార్. ఎప్పుడు కూడా ఎవరితో ఆయనకు సంబంధం లేదు, ఆయన పనేది ఆయన చూసుకునేవాడు. పాప అయితే అందరితోనే కలిసి, చిన్న పాప అయినా సరే అందరితో నిలబడి హాయ్ అంకుల్ హాయ్ అని చెప్పి స్కూల్ చెప్పేటప్పుడు బాగానే ఉండేది. మీరు వచ్చి చెప్పితే తప్ప మాకు ఆ విషయం తెలియదు. అంతవరకు మామూలుగా ఎవరింట్లో వాళ్ళు ఉంటాం, మీరు వస్తే తప్ప మాకు ఆ విషయం తెలియలేదు. కానీ ఆయన అయితే ఎవరి పని వాళ్ళది, అంతే, ఎవరితోని సంబంధం లేదు. మా పనులు మావి, ఆయన పనులు ఆయన ఉంటారు, ఇప్పుడు ఆయన పనులు ఆయన ఉంటారు. ఇది జరిగిందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్తే తెలిసినంత స్థాయిలో మేము ఉన్న పరిస్థితిలో ఉన్నాం. మాకు బాధ అనిపిస్తుంది సార్. సీసీ కెమెరాలు కూడా మీరు చూస్తున్నారు, అంటే ఏమైనా తెలిసిందా మీకు? సార్ ఇంకా దాంట్లోనే ఉన్నాం, కరెక్ట్గా దొరకట్లేదు. పీసులుగా చేస్తున్నాం, కొంచెం పాస్వర్డ్ కలిపి కావట్లేదు. ఎట్లా ఉంటుండే జనరల్గా వాళ్ళు సాంబశివరావు కావచ్చు, అలా వారి పాప వాళ్ళంతా బయటకు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? బయటకంటే ఆయన ఎవరితో కాలేదు సార్, ఆయన పనేది ఆయన అంతవరకే. ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోవడం, ఎగుతూ వాళ్ళతో మాట్లాడడం, ఇది డిస్కషన్స్ అయినా. ఇప్పుడు ఇంతమంది ఉన్నామంటే ఎవరితో మాట విషయం కలపడమే చేస్తాం. ఆయన అదేముండదు. ఆయన వస్తాడు, బండి పెడతారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. వస్తారు, బండి తీసుకొని సైలెంట్గా వెళ్తారు. వాళ్ళ పాప హాయ్ అంటే ఆయన నవ్వుతారు తప్ప అంతవరకు ఆయన ఏమండదు. ఆయనతో ఎవరితోనే ఆయనకి సంబంధం లేదు, ఆయన పనేది ఆయన. భార్యాభర్తల గొడవలు కానీ ఏమైనా ఉన్నట్లు మీకు ఏమైనా తెలియదు సార్? తెలియదు, లేదు కూడా. మా చూసేటప్పుడు ఎప్పుడు కలిసి వెళ్తూ ఉంటారు. అలా పాపని ఆయనే డ్రాప్ చేస్తారు, పికప్ ఆన్ చేసుకుంటుంది, నడుచుకొని వెళ్ళి ఇక్కడ స్కూల్కి వెళ్ళి డ్రాప్ ఆయనే చేస్తాడు వీళ్ళంత మట్టుకు. పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది, విషం ఇచ్చి కూల్ డ్రింక్లో విషం కలిపి ఆ తల్లి కృష్ణపావని ఆ పాపకు విషం ఇచ్చి చంపి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు కూడా చెప్తుంది. సో ఇది తెలిసిన తర్వాత మీరు ఎట్లా? మాకే షాక్ అవుతుంది సార్, విషయం తెలియదు. ఇంతవరకు వచ్చిందనే విషయం మాకు కూడా తెలియదు, ఎందుకయిందా ఏంటనేది. అంతే సార్. చిన్న పాప ఎట్లా ఉంటుండే జనరల్గా అపార్ట్మెంట్లో? అందరూ కలిసి ఉంటుంది సార్. మొత్తం ఒక 2 months బ్యాక్ ఫ్లోర్ మొత్తం 4 పిల్లలు కలిసి ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు సెలవులైన వల్ల ఎవరు చుట్టాల ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఆమె అలా ఉండడం అది ఉన్నది. కాకపోతే కింద వాకింగ్ ఆడుకోవడం, అందరినీ లిఫ్ట్లో వెళ్ళినా సరే హాయ్ అంకుల్ అని పలకరించేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరినీ పలకరించేది, ఇష్యూస్ చేసుకుని అక్కడ ఈవెన్ కిరాణా షాపులో కలిపి చెయ్యి ఊపుకుని వెళ్ళేది. వెళ్తా చూడొచ్చు మనం. వీళ్ళంతా సీసీ కెమెరాని ఇంకా పరిశీలిస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వాళ్ళకు కూడా సమాచారం తెలిసింది. అసలు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తీసుకెళ్లారు అనేది వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. అని ఒక్కసారి మీరు చెప్పండి, ఎట్లా ఉండే ఒకసారి ఆ టైమింగ్స్, ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా వాళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి. వాటిని వాళ్ళు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాంబశివరావు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. గత 5 సంవత్సరాలుగా ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లుగా కూడా వారు చెప్తున్నారు. ఒక్కసారి మనం చెప్పండి అండి, ఎట్లా ఉండేవాళ్ళు వారు జనరల్గా మీతో? అంటే అసలు మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోంచి బయటికి రారు. ఫెస్టివల్ టైంలోనే మనకి ఏమో కనిపిస్తారు అక్కడ. అదే గణపతి చవితికి, వినాయక చవితికి 9 రోజులు మాతో బాగానే ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. రిమైనింగ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బయటికి అసలు ఇన్వాల్వ్ అవ్వరు, బయటికి రారు కూడా. పక్కన ఏం జరుగుతున్నా కానీ పట్టించుకోరు. సో అంటే పక్కన వాళ్ళు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియలేదండి. ఆయన ఎప్పుడు ముమ్మారంగా ఉంటాడు, అతను పని చేసుకుని వెళ్ళిపోతాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు.
ఎవరు పక్కన ఫ్లాట్ కానీ పలకించడం కానీ అలా ఉండదు. ఎప్పుడైనా ఫెస్టివల్ కనిపిస్తేనే మాట్లాడతారు ఆయంటాయి. ఆ పాప అయితే అందరినీ పలకరిస్తుంది, అందరితో మాట్లాడుతుంది. మా పాపను కూడా దాతి ఆడుకుందాం అక్కని కాకేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా హుషారుగా ఉంటుంది పాప అయితే, మంచిగా ఉంటారు. మరి ఏం జరిగిందో తెలియదు. అన్ఎక్స్పెక్ట్గా మీరు వచ్చిన అంటే జనరల్ గా మాట్లాడేవాడా ఏమైనా విషయాలు చర్చించా? అంటే రీసెంట్గా పాప స్కూల్ విషయం మాట్లాడాడు. మా పాప మెలీరియా వాళ్ళ స్కూల్ ప్రగతి, సో ఆ స్కూల్ కోసం మాట్లాడాడు. ఇలా అప్లై చేస్తామని చెప్పాడు, బాగుంటుంది చూడండి అని చెప్పన్నా. ఆయన ఎంక్వైరీ చేసుకున్నాడు. ఆ పాపకు కూడా సీట్ వచ్చిందని ఇలాగే జాయిన్ చేస్తాం అని చెప్పన్నారు. ఫీజు కూడా కట్టాలన్నాడు. మనం కట్టేసారు సార్ రీసెంట్గా. కట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడిన తప్ప మనకితో మాట్లాడాలి అసలు. పాపను స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చడం వల్ల అర్థమైంది, స్కూల్లో జాయిన్ చేశారు ఆ పాపను కూడా అనేసి. ఎట్లుండే వాళ్ళు అంటే అపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మెలిసి ఉండేవాళ్ళు? అంత కలివిడిగా అయితే లేరండి. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సపరేట్గా ఉంటారు. ఏంటో మాకు తెలియదు. ఫస్ట్ నుంచి అయితే వాళ్ళు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు, ఇన్వాల్వ్ అవ్వరు, ఎవరి విషయం పట్టించుకోరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నట్టుగా ఉంటారు అంతే. బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు. ఆ టైంలో బాగానే ఉంటారు, వాళ్ళతో మూవ్ అవడం బాగానే ఉంటుంది. మరి అపార్ట్మెంట్ మిగతా వాళ్ళతో ఎవరితో మింగిల్ అవ్వరు. మరి అది మనకు తెలియదు విషయం. మళ్ళీ కూలింగ్ లో విషం ఇచ్చి చంపినట్లుగా కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సో మీకు ఆ విషయం అసలు చాలా బాధగా అనిపిస్తుంది. నా పాప మాకు ఇచ్చిన మేము తీసుకుందాం అనిపించేస్తుంది. ఎందుకంటే పిల్లలకి చాలా మంది ఉంటున్నారు. మా పాపతోటే 1 year తేడా అనుకుంటా. మా అయితే చిన్నపిల్లలే కదా, అందరికి ఆడపిల్ల. అంకుల్ అని కాకేస్తుంటుంది. ఇప్పుడు కిటికీ పలిపిస్తుంటుంది, తలుపు దగ్గర ఉంటుంది, తలుపుకి అడేస్తుంటారు. అంటే పాప బయటికి వెళ్ళి ఆడుకుంటుందేమో భయంతో వాళ్ళు. పక్కన ఫ్లాట్ అండి వాళ్ళు 102, నాది 103. సో బయట తలుపు వేసుకుని లోపల ఉండి కాకేస్తుంటుంది. ఎప్పుడైనా సార్ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా బాయ్ చెప్తుంటుంది. మా పాప బాయ్ చెప్తుంటుంది. అతను కూడా అంకుల్ బాయ్ చెప్పు అంటాడు ఒక్కసారి. మరి ఏం జరిగిందో తెలియదు. ఇలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. మరి ఏం ప్రాబ్లం తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు మనకి. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా గాజుల రామారావు కూడా పిల్లల్ని చంపి తల్లి చనిపోయింది. సో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. మీరు సార్ అది అదేదో గొప్పగా చూసుకుని తీసుకుంటున్నారు తెలియట్లేదు. ఎందుకు అలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అది కూడా అవ్వచ్చు మేబీ. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవాలి, పక్క వాళ్ళతో మాట్లాడుకోలేకపోతే వాళ్ళ మనతో అవసరం లేదు, వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్తో మాట్లాడుకుని ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ రిలేషన్ కానీ చెప్పుకున్నా కానీ దూరం రాదు కదా. ఇప్పుడు ఆ పాప జీవితం పోయినట్టే కదా. మరి వాళ్ళు కూడా బాధే కదా. ఇప్పుడు బతికున్నా కానీ దానికి ఇంకా యూజ్ లేదు కదా, ఇంకా జీవితాంతం బాధపడాల్సింది. ఇంకా మరి ఎందుకు ఇలా శనికావిషయం అంటారు కదా, దాంట్లో ఎందుకు చేశారో అర్థం కావట్లా. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు నాశనం చేశారు, పాప ఫ్యూచర్ మొత్తానికి. చాలా బాధగా ఉంది సార్ అది. మీరేం చెప్తారు? ఎట్లా ఉండేవాళ్ళు? బాగానే ఉంటారు, కాకపోతే ఎవరితో మాట్లాడరు సరిగా. ఎప్పుడు మనం ఫెస్టివల్ టైంలో ఒక్కసారి కిందకు రావడం, టైంకి రావడం, వెళ్ళిపోవడం అంతే. కాకపోతే ఎవరిని నార్మల్గా ఎవరి మీద గొడవలకు కానీ అవి కూడా ఏం లేవు ఇక్కడ. మరి ఎందుకు ఇలా జరిగింది అనేది చూడాలి. సీసీ కెమెరాలు మీరు పరిశీలిస్తున్నారు, ఎప్పుడు వెళ్ళినట్టు ఏమన్నా ఇప్పటివరకు మీరు కొన్ని వచ్చాయి. ఇంకా పాపని బయటికి తీసుకొచ్చి కొద్దిసేపు వాళ్ళు తెల్లవారుజామున చెప్పండి, సాటర్డే మార్నింగ్ 8:27కి తీసుకెళ్ళినట్టు సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఓకే. ఒకసారి పాపను కూడా ఎత్తుకొని అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock అండి. వాళ్ళు మూవ్మెంట్ చేశారు, బట్ వెళ్ళినట్టు వెళ్ళారు కానీ మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకు ఆగారు అర్థం కాల. అదే టైం తీసుకెళ్ళిపోతే పాప సేఫ్ అయిపోతుంది నిజంగా. మరి ఎంత నిర్లక్ష్యం చేశారు అర్థం కావట్లా. కాకపోతే ఒక 4 hours గడిచిన తర్వాత తీసుకెళ్లారు. 4-5 అంటే మార్నింగ్ 4 అంతే సార్. సీసీ ఫుటేజ్ ఉన్నాయి సార్, అదే చూస్తున్నాను. మేము కూడా మిమ్మల్ని అంటే ప్రజెంట్ అయితే తెలియదు సార్. నేను కూడా ఇందాక మా మిస్సెస్ ఫోన్ చేస్తే వచ్చాను, సండే మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఇలా వచ్చారు, రిపోర్టర్లు వచ్చారని చెప్తే ఇలా వచ్చామాట. అంతకుముందు ఎవరు వచ్చారో చూడలేదండి అయితే. ఇది పరిస్థితి. ఒక కన్న తల్లి పిల్లని పాపని 4 ఏళ్ల చిన్నారిని చంపిన ఘటన కలకలం రేపుతుంది. అపార్ట్మెంట్ వాసులు తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కుటుంబ విభేదాలున్నని, ఆరోగ్య సమస్యలున్నా కూడా కుటుంబే విభేదాలుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కోసం, లేదంటే బంధువుల సమక్షంలో పరిష్కరించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకునేందుకు, వాటిని సాల్వ్ చేసుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాలి. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మనం కూడా ఆశిద్దాం. సో ఈ తరహా ఘటనల పట్ల ఇప్పటికే స్థానికులు హైదరాబాద్లో 2 ఘటనలు జరగడం కలకలం సృష్టిస్తుంది. అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కన్న పిల్లల్ని తల్లి ఈ విధంగా చంపడం పైన ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితి, దారుణ పరిస్థితి అన్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, బాచుపల్లి నుండి.